హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 9వ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదంను గురించి తెలియజేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, 9వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఈ అధ్యాయం విష్ణుదూతలు యమదూతల వివాదాన్ని తెలియజేస్తుంది. విష్ణుదూతలు యమదూతల్ని ఇలా అడిగారు: ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు: విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారు ఈ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులలో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణు అన్న వానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలును మరిచే కృతజ్ఞులను, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడత్రోసి దండింపండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోదురు అని అడగగా విష్ణుదూతలు: ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటాకములు తవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని గాని శివుని గాని స్మరించిన వారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కావున అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోదుము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతుల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యమంది: ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమతో నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమును ఎక్కి వైకుంఠమునకెగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ అధ్యాయం మనకు నేర్పింది: భక్తితో విశ్వాసంతో ఒక్కసారైనా భగవంతుని నామం స్మరించిన జీవితం పవిత్రమవుతుంది, మోక్షం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.